ప్రభు ఈ మాటలు దీవించి ప్రార్థనకు సిద్ధపరచును గాక. ఆమేన్. ఈ సమయంలో మనం చదువుకున్న భాగంలో ఈ 30వ అధ్యాయంలో దావీదు యొక్క ప్రార్థన మనం చూస్తాం. ప్రార్థన ఈ యొక్క దావీదు జీవితంలో ఎలాంటి కార్యం చేసిన, దావీదు కుటుంబంలో దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఆ కార్యం మనం చూస్తే ఇక్కడ దావీదు పొందుకున్న కార్యము ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకున్నాడు. అంటే దోచుకొని పోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి కారణమైంది. శత్రువులు ఏం చేస్తారంట, దావీదును అతని యొక్క భార్య పిల్లలు కలిగిన సొమ్మును కూడా దోచుకొని పోయినారు, ఆస్తి దోచుకొని పోయినారు, వాళ్ళ భార్య పిల్లలు చెరదీసుకొని పోయినారు. ఇప్పుడు ప్రార్థన తిరిగి తెచ్చుకోవడానికి కారణమైంది. అంతేకాదు, ప్రార్థన ఇంకా దేనికి కారణమైందంటే మరియు అతడు తన ఇద్దరు భార్యలు రక్షించను, భార్య కానీ పిల్లలు కానీ లేదా అక్కడ ఉన్న తన అనుచరుల యొక్క వారి కుటుంబీకులు కానీ వారు రక్షణ పొందడానికి కూడా కారణమైంది. ఒకటి తిరిగి తీసుకొచ్చున్నారు, రెండవది రక్షణ పొందడానికి, మూడవది మనం చూస్తే అక్కడ కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దాని అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును చివరి కంటే కొద్దిది కానీ కనీసం అంటే చిన్నది కూడా సహా మిస్ కాకుండా మళ్ళీ తిరిగి, అందుకే డేవిడ్ రికవర్ ఆల్ సమస్తమును దావీదు సంపాదించుకున్నాడు. ఎట్లాగా అంటే 30వ అధ్యాయం మనం చూస్తాం. చూడండి, దావీదు కలిగిన పరిస్థితి. దావీదు వాస్తవానికి సిగ్లక్ ఆ ప్రాంతంలో ఉన్నాడు, ఆ పట్టణం. ఆయన ఈ యొక్క రాజు ఫిలిస్తీన్ రాజు, ఎవరా రాజు? ఆకీష్. ఈ ఆకీష్ రాజుతో కలిసి సైన్యానికి యుద్ధం మీదకి వెళ్ళడానికి బయలుదేరారు. ఆ టైంలో వెళ్ళి తిరిగి వచ్చేసరికల్లా ఈ సిగ్లక్ పట్టణం మీద అమాలేకులు దాడి చేశారు. వారు దాడి చేసి ఆ పట్టణాన్ని ఏం చేశారంటే కాల్ చేశారు, భార్య పిల్లల్ని చెర తీసుకొని పోయారు, ఆస్తి దోచుకొని పోయారు, పట్టణం కాల్చబడింది. అది వినిన తర్వాత దావీదు ఏం చేశాడంటే దుఃఖపడినాడు. అందుకే మాట్లాడు కదా 30వ అధ్యాయంలో, ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చినారంట. అంటే దావీదు ఎంతగా ఏడ్చినాడు చూడండి. వాస్తవానికి స్త్రీలు తొందరగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు, కానీ పురుషులు తొందరగా ఏడడం తక్కువ. ఎవరు ఎక్కువ ఏడుస్తారు? ముందుగా స్త్రీలు ఎక్కువ ఏడుస్తారు కదా. అయితే మరి ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎక్కడ ఏడ్చేది ఎవరు? ఇక్కడ అంతా పురుషులే. ఎందుకంటే వాళ్ళు లేరు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు చెర తీసుకుపోతారు. శత్రువులు వచ్చి అమాలేకులు అంటే వారు శరీర సంబంధాలు, నాకిడ పదులు, అన్ని జన్మ వాళ్ళు చెర తీసుకుని పోతే ఇప్పుడు దావీదు అనుచరులందరూ కూడా ఏడ్చు చక్కెర దగ్గరగా ఏడ్చిన పరిస్థితి. ఆ టైంలో ఇంకేం చేసినంటే తన అనుచరులు కూడా వాళ్ళు ఏం చేశారు, దావీదు వల్లే మనకి ఇంత ఇబ్బంది వచ్చింది అని ఏం చేశారంట, రాళ్ళు రువి చంపాలనుకున్నారంట. ఇంకా రాళ్ళు రాళ్ళు తీసుకున్నారు. అక్కడ మాట్లాడింది. అయితే దావీదు యెహోవాను బట్టి ధైర్యం, ఇప్పుడు దావీదు చేసిన పనులు మనం యెహోవా బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే తనకు వచ్చిన పరిస్థితుల్లో అసలు ఎందుకంత దావీదు కోల్పోయాడు? దావీదు కోల్పోవడానికి కారణం ఒకటి, అన్యుడైన ఆకీష్. ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళాను, యుద్ధానికి ఇదే ఫిలిస్తీన్లతో పాటు కలిసి ఇశ్రాయేలుకి వెళ్ళాను. కాబట్టి శత్రువులు వచ్చి దోచుకుని అయితే దావీదు అంటే తిరిగి దాన్ని తెలుసుకుని క్షమాపణ పొంది ఇప్పుడు చూడండి ఏం చేసినప్పుడు పశ్చాత్తాపడు ఏడవటం దేశాదృశ్యం రోమపత్రిలో అంటే దైవ చిత్తానుసారమైన రక్షణార్థమైన మారు మనసు. అంటే దైవ చిత్తానుసారంగా దైవికమైన దుఃఖము, ఈ దుఃఖము రక్షణ నడిపించాను రోమపత్రికలో. అంటే దైవ చిత్తానుసారంగా దుఃఖపట్టే అంటే ఏం కావాలి? రక్షణ పొందాలి. ఏం కావాలి సార్? కీర్తన మీరు రక్షణలోకి రావాలి. దేవుని సల్లో ప్రార్థన చేస్తే మన బలహీనతలు ఒప్పుకుంటే మనం అయ్యా రక్షించమని ప్రభుని అడిగితే 12వ కీర్తనలో ఉంది, రక్షణ కోరుకొని వానికి ఆయన రక్షణ అనుగ్రహిస్తాడు చేస్తాడు. అంటే మనం రక్షణ కోరుకోవాలి. రక్షణ కావాలవుద్దా? ఏమో దేవుని అడుగుతున్నారా? మరి కోరుకుంటున్నారా? అది రక్షణ అంటే ఏంటిది? ఎఫెసీ 2:8 దేవుని వరం. రక్షణ అంటే ఏంటంటే దేవుడిచ్చే వరం, సాల్వేషన్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరం. దేవుడు వరం ఇస్తాడంటే గిఫ్ట్ ఇస్తాడంటామా? మీకు కావాలని కదా. దేవుడి చాలా వాల్యుబుల్ ఆ గిఫ్ట్, సాల్వేషన్ గిఫ్ట్. కాబట్టి రక్షణ కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. రక్షణ పొందిన మన జీవితంలో దావీదు రక్షించబడిన వ్యక్తి. అయితే ఆ పొరపాటు సరిదిద్దుకుని ఏం చేశాడంటే
దేవుని ఒకటి పశ్చాత్తాపడాలి, దేవుని ధైర్యము. జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు లేకపోతే సమస్యలు, అనారోగ్యం. నాకు ఏదో ఇంట్లో గృహంలో సిస్టర్ వాళ్ళు అట్లా అన్నారు. అలా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ లాక్డౌన్ వస్తుందిగా అంటే మళ్ళీ అంతకుముందు కరోనా వచ్చింది కదా, మళ్ళీ ఏదైనా వైరస్, అది ఇప్పుడైతే ఏం లేదు కానీ భవిష్యత్తులో మళ్ళీ వైరస్ వచ్చే పరిస్థితిని చెప్తా ఉన్నారు. సరే, అది ఏదొచ్చినా మనం బైబిల్ ప్రభు చెప్పాడు కదా, రాగం, యుద్ధాలు, తెగుళ్ళు, కరువులు, వ్యాధులు. తెగుళ్ళు అంటే వ్యాధులు, వైరస్లు ఏమి వచ్చినా అంటే మనకు ధైర్యం ఏంటంటే నేను లోకమును జయించున్నాను, మీకు లోకంలో శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించు. అంటే మీరు ధైర్యం తెచ్చుకోండి అనే మాట ఎందుకు చేసుకుంటారు అంటే ఆల్రెడీ ప్రభు జయించాడు, ప్రభు ఉన్నాడు. మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించాలి. అది మన ధైర్యం, ప్రభువుని బట్టి ధైర్యం. ప్రభువు జయించిన ప్రభువు ఉన్నాడు కాబట్టి ధైర్యం. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ధైర్యం. అలాగనే మనం మనవి దేవుడు ఆలకిస్తాడని చెప్పి ధైర్యం. కాబట్టి ఇలాగ మనము దేవుణ్ణి బట్టి ధైర్యం. చాలామంది ఇంకేం చేస్తారు, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయి మానసికంగా బలహీనైపోతుంటారు. కొంతమంది లోకస్తులు అయితే సూసైడ్ చేసుకుంటారు. అంటే ఆ శ్రమ దినం, అందుకే సామెతలు ఏమి, శ్రమ దినమున కృంగి నీడల చేతగా. అంటే శ్రమ వచ్చినప్పుడు ఎవరైనా సరే బాధపడతారు, బలహీనం. కానీ కృంగిపోకుండా ఏంటంటే మళ్ళీ ఆ శ్రమలో, అందుకే ఆ శ్రమలో యెహోవాకు మొరపెట్టి దేవుడి ధైర్యం తీసుకున్నాడు, ఆ ప్రభుకు మొరపెట్టినాడు. ప్రభు దేవుని వాక్యం ఆధారం అలా మనం ఇచ్చారంటే ధైర్యం తెచ్చుకొని దావీదు అంటే ఏ దేవుని చిత్తాన్ని తెలుసు, అలా దేవుని చిత్తం కూడా దేవుడు దేశం ఆలోచన విచారణ అంటే ప్రార్థన సాధన. దేవుని ప్రార్థన చేస్తాను, ఆ ప్రార్థన చేస్తే ప్రభు చెప్పాడు, కలుసుకో నీ వారిని నువ్వు రక్షించుకుందు అన్నాడు. దేవుడు సమాధానం ఇచ్చాడు, ఆన్సర్ ఇచ్చాడు. కనుక వెంటనే విశ్వాసంతో బయలుదేరి శత్రువులు జయించి ఇలాగున దావీదు కొద్దివారిని గొప్పవారిని సమస్తమును దావీదు సంపాదించుకున్నాడు, సమస్తము రక్షించుకున్నాడంట. అంటే ఇప్పుడు దావీదు చేసిన పనులు ఏంటంటే పశ్చాత్తాపడినాడు ఒకటి, రెండవది దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, మూడవది దేవుని యొక్క చిత్తం కనుగొన్నాడు, నాలుగవది విచారణ ప్రార్థించాడు, ఐదవది దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళి ఆ ప్రకారం చేసి సమస్తమును సంపాదించుకున్నాడు. ఎంత సంపాదించుకున్నాడు అంటే ఇంకా శత్రువులు కూడా దోచుకొని వచ్చి, అంటే ఇంకా గెస్ట్ వచ్చి తర్వాత అధ్యాయం మనకు కనబడదు కదా, ఆయన అనేకులు కూడా తన స్నేహితులకు అనేకులు ఇబ్బందులు వారికి ఏం చేశాట, భాగాలుగా గిఫ్ట్లను పంపుతూ వచ్చేవారు. అంటే అంతగా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దినాలు మనం తిరిగి సంపాదించుకోవటము, ఆత్మీయంగా భౌతికంగా కూడా సంపాదించుకోవడం. ఇలాగ దేవుని విశ్వాసం దావీదులో మనం ఉన్నప్పుడు రెండు విధాలుగా మనం సమకూర్చబడతాం. ప్రభు మనకు సహాయం చేయాలి. ప్రభు స్తుతించి మనం కొద్ది మాటలుగా మరి నేను బ్రదర్ జ్యోతిష్ ప్రార్థించండి. అలాగే పరిచయ విషయం కూడా ప్రార్థించేది, అది ప్రాంత రక్షణ కొరకు, బృంద కుటుంబాల రక్షణ, సంఘం అభివృద్ధి కొరకు, అలాగా గుడ్ ఫ్రైడేస్లో పరిచయ నిమిత్తము రేపు గొలుసు ప్రార్థన, తర్వాత శనివారం పాసుకుని ఆదివారం రెండుసార్లు పరిచయ కొరకు ప్రస్తుతం అయితే మనకు వచ్చే మంగళవారం అభిషేక్ బర్త్డే, మరి 31వ తారీఖు, ఈ నెల 31వ తారీఖు. ఆ రోజు మరి దేవుని సాయంకాల స్థుతి కూడా ఉంటుంది, పరిచయం ఉంటుంది. ప్రార్థించిన విషయం వరకు ప్రార్థించాలి. అనుదినం